మండే డిన్నర్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. బయట మనం చాలా అమౌంట్ పెట్టి 150 పెట్టి తీసుకుంటాం కదా ఒక మనిషికి. అదే ఇంట్లో మనం చేసుకుంటే ధారాళంగా 5 మంది తినేతలా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్గా మనం కడాయి పెట్టుకుని అందులో వెల్లుల్లి అండ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్నాక దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకునేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్. దీన్ని చాలా బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంటే ఆ హ్యాపీని వేరే లెవెల్గా ఉంటుంది కదా. అండ్ దీంతో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా ఇష్టంగా తింటారు. అది అవుట్ సైడ్ ఫుడ్ మనం ఇంట్లో చేసి మన స్టైల్లో చేసి మనం ఇస్తే అది కూడా బాగా టేస్ట్ నచ్చితే పిల్లోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే అడిగి మరీ చేపించుకొని తింటారు కదా. సో అలానే ఈ ఫ్రైడ్ రైస్ కూడా అనమాట. ఒక్కసారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఇంకా కావాలా అని అడుగుతారు. అంత టేస్ట్ వస్తుంది అనమాట. దీంతో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. మేమైతే పీనీస్ అండ్ క్యారెట్ అనేది యాడ్ చేస్తున్నాము. మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికము లేదా క్యాబేజు ఇలాంటివి మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే బిన్న ఫ్రై అవుతుంది అనమాట వెజిటేబుల్స్ అనేది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసినాక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది పీనీస్ అండ్ క్యారెట్ కూడా. సో ఇంకా మనం దాంట్లో రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు మిగిలిపోయిన రైస్తో ఏం చేయాలా అనుకొని వేస్ట్ చేసేదానికన్నా ఇలా ఫ్రైడ్ రైస్ ఆర్ ఎగ్ రైస్ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ కావాలనుకుంటే ఎగ్ రైస్ అయిపోతుంది. మేము ఎగ్ అయితే యాడ్ చేయట్లేదు. మేము జస్ట్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇది హెల్తీ కూడా. ఎందుకు హెల్తీ అంటున్నానంటే దీంట్లో మేము కెచప్ అనేది ఏమీ యూజ్ చేయట్లేదు. అండ్ కెచప్ లేదంటే వినీగర్ ఇవి ఏమీ యూజ్ చేయట్లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే యూజ్ చేస్తున్నాం కదా. సో మేము దీంట్లో యాడ్ చేసేది 2 పౌడరు. ఒకటి వచ్చి బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట. ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నాము. మేము చేసిన రైస్ వచ్చి ధారాళంగా 5 మంది తినొచ్చు అనమాట. అంత చేసింది మా అక్క రైస్. బట్ మేము ఉండేదేమో 4 మెంబర్సే. బట్ అక్క అయితే అంత చేసింది. ఓకే, బట్ వేస్ట్ చేయలేం కదా. దీంతోపాటు మేము వచ్చి ఫ్రైడ్ రైస్ పౌడర్ వేసుకున్నాం అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం మేము పౌడర్ అనేది యూస్ చేస్తున్నాము. ఎప్పుడు ఏ దానికి కూడా మేము రసం పౌడర్ అయినా సరే, సాంబార్ పౌడర్ అయినా సరే, ఫ్రైడ్ రైస్ పౌడర్ ఏమీ యూస్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాము. బాగుంది టేస్ట్. అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.